నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము గత వారంలో దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసాన్ని గురించి ధ్యానించాం. ఈరోజు దేవునికి ఇష్టమైన ఉపవాసం. దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈ 58వ అధ్యాయంలో ఉపవాసం చేసేటటువంటి మన జీవితాల్లో 3 ప్రాముఖ్యమైన భాగాలు మనం చూస్తున్నాం. 3 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు. మనము ఇప్పటికే 2 భాగాలు ధ్యానించాం. ఇప్పుడు 3వ భాగంలో ఉన్నాం. మొదటి భాగం ఏమిటి? ఉపవాస ప్రార్థనలు చేసే మనము పాపము జోలికి ఇంకా వెళ్ళకూడదు. ఏ పాపము చేయకూడదు. ఏ పాపం చేయకూడదు. అలాగని ఉపవాసము లేని వాళ్ళు పాపం చేయొచ్చనా? హలో, ఉపవాసం లేని వాళ్ళు పాపం చేయొచ్చని కాదు. ఎవ్వరు కూడా పాపాలు చేయకూడదు. క్రీస్తు యేసు సంబంధులమైన మనము పాపము జోలికి ఇంకా వెళ్ళకూడదు. ఉపవాసం చేసినా సరే, ఉపవాసం చేయక పోయినా సరే, క్రీస్తు యేసు సంబంధులమైన మనము ఇంకా ఎన్నటికీ పాపము జోలికి వెళ్ళకూడదు. పరిశుద్ధంగా జీవిస్తూ ఉపవాస ప్రార్థనలు చేయాలి. అందులోనే ఇంకొక విషయం ఏంటి? జగడాలు వేసుకుంటూ, గుద్దులు ఆడుకుంటూ, పని వాళ్ళ దగ్గర కఠినంగా పని చేయిస్తూ ఉపవాసము చేయకూడదు. గొంతు చించుకొని జగడాలు వేస్తూ, ఇంట్లో వీధుల్లో అరుపులు వినబడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు. మన స్వరము దేవునికి వినబడేటట్టు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచి ప్రతిఫలం ఇచ్చే దేవునికి మొరపెట్టాలి. మన ఉపవాసం ఉండామని ఎవ్వరికి మనము దండోర వేసుకోకూడదు. శుభ్రముగా తలంటుకొని, శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని గదిలోకి వెళ్ళి మనము ప్రార్థన చేయాలి. అది మనము మొదటి భాగాన్ని నేర్చుకున్నాం. 2వ భాగము దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడం, కాడిమాను మోకులు తీయటం, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. కాబట్టి మనకు మన ప్రభువైన యేసయ్యను మాదిరిగా పెట్టుకొని ఆయన ఏ విధంగా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాడో, ప్రతి కాడిని విరగగొట్టాడో, ప్రతి బరువైన కాడిని ఆయన విరగొట్టేసి తన తేలికైన కాడిని మన మీద ఎలా పెట్టి, తేలికైన బరువును పెట్టి మనలను ఆయన పరిపాలిస్తున్నాడో మనము తెలుసుకున్నాం. ఆ విధంగా మనం కూడా మన ప్రభువైన యేసయ్యను మాదిరిగా పెట్టుకొని దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం మనము చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో దేవునికి ఇష్టమైన ఉపవాసం 3వ భాగం. ఇది ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. మొదటిది, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుట. చూసారా, దేవునికి ఇష్టమైన ఉపవాసంలో
మొదటి విషయం ఏంటంటే మన ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టాలి. అంటే ఆకలి కొనిన వారు నీకు కంటబడినప్పుడు, నీ యొక్క ఇరుగు పొరుగు వారిలో ఉన్నప్పుడు, పూట గడవని వాళ్ళు ఉన్నప్పుడు, నీకు సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుణ్ణి కనపరుస్తూ ఆ బీద వాళ్ళకు ఆహారము పెట్టాలి. నాకేం పట్టదులే అన్నట్టుగా ఉండి నువ్వు ఉపవాసం చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అర్థమైందా? కాబట్టి ఎవరైనా దిక్కులేని అనాథులు, బీదవాళ్ళు ఆహారము లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు మనము ఆహారము పెట్టాలి. అలాగ పెట్టి మనం ఉపవాసము చేసినప్పుడు మనం ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తర్వాత ఏమంటున్నాడు? నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట. రక్త సంబంధి మన తోడ పుట్టిన వాళ్ళు, మన తోబుట్టువులు, మనము సమృద్ధిగా కలిగి ఉన్నామనుకోండి. మన అన్నదమ్ముడో అప్పజెల్లిలో వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది, జీవించడం బ్రతకడం, నాకు కొంచెం సహాయము చేయము అంటే సహాయం చేయాలి. ముఖము తిప్పుకోకూడదు అన్నమాట. ముఖము చాటేసుకోకూడదు. మనము సమృద్ధిగా కలిగి ఉండి కూడా మన రక్త సంబంధికి ముఖము తప్పించేస్తే అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు తన ముఖాన్ని తిప్పుకునేస్తాడు. నీ వైపున ఆయన ముఖాన్ని ఉంచడు. ఆయన కూడా నీ వైపున ముఖాన్ని ఉంచకుండా తిప్పేసుకుంటాడు. నీకు ఇంకా సహాయము రాదు. నువ్వెంత ఉపవాసం ఉండి ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా కూడా చెప్పండి వ్యర్థమైపోతుంది. ఎందుకంటే నీ రక్త సంబంధం వచ్చి నిన్ను అడిగినప్పుడు నువ్వు లేదని పంపించేసావుగా, ముఖం చాటేసావుగా, ముఖం తిప్పేసుకున్నావుగా. కాబట్టి దేవుడు కూడా నీ ప్రార్థన వినకుండా ఆయన ముఖము తిప్పుకునేస్తాడు అన్నమాట. కాబట్టి మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు, మన రక్త సంబంధాలు వచ్చినప్పుడు వాళ్ళకి మనము సహాయము అప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. శరీర రక్త సంబంధము, ఆత్మీయ రక్త సంబంధం. శరీర రక్త సంబంధం అంటే మన తోబుట్టువులు. ఆత్మీయ రక్త సంబంధాలు అంటే రక్షించబడినటువంటి మన సంఘ సభ్యులు. సంఘస్థుల్లో కూడా ఎవరైనా భేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనము సహాయము చేయగలగాల. హల్లెలూయా. గల్తీలకు రాసినటువంటి పత్రిక, గల్తీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలములో పంట కోతుము. హల్లెలూయా. చూసారా ఏం చెప్తున్నాడు? మనము మేలు చేయాలంట. మేలు చేయాలా? మేలు చేసే విషయంలో విసుక్కోకూడదంట. మేలు చేసే విషయంలో విసుక్కోకూడదు. విసుక్కోకుండా మేలు చేయాలి. ఒక్కోసారి మనము విసుక్కుంటాం. ఎన్నిసార్లు నీకు మేలు చేసేది అని అనేస్తాం. అలా అనకూడదంట. విసుక్కోకుండా మేలు చేయాలంట. అలాగ మనం చేసినప్పుడు మనం అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. విసుక్కోకూడదంట, అలసిపోకూడదంట మేలు చేసే విషయంలో. ఏంటి? మేలు పొందదగిన వారికి మేలు చేసే విషయంలో విసుక్కోకుండా అలయక మేలు చేస్తే తగిన సమయంలో పంట కోస్తామంట. అంటే దాని అర్థమైంది, నీవు విసుకక మేలు చేసి అలయక మేలు చేసేది విత్తనాలలాగా పనిచేస్తుంది అన్నమాట. ఏంటి? విత్తనాలు చల్లితే ఏమొస్తుంది?
పంట వస్తుంది కదా. అంటే తగిన కాలంలో విత్తనం వేసిన కొంతకాలానికి అది మొలిచి మనకు పంటను ఇస్తుంది కదా. కాబట్టి విసుకక మేలు చేస్తూ అలయక మేలు చేస్తే అవి విత్తనాలు పొలములో చల్లినట్టు గొప్ప పంటను మనకు ఇస్తాయి. ఇప్పుడు గొప్ప పంటను ఇచ్చేటప్పుడు మనం ఎందుకు విసుక్కోవాలి, ఎందుకు అలసిపోవాలి? అందుకనే విసుకక అలసిపోకుండా మేలు చేయాలి. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. కాబట్టి విసుక్కోబాకండి, మేలు చేయండి. ఎవరికి? మేలు పొందదగిన వారికి మేలు చేయాలి. ఎవరికంటే వాళ్ళకి కాదు, దీనులకు, దరిద్రులకు, పేదవాళ్ళకి, వస్త్రహీనులకు. నిజంగా వీరికి మేలు చేయుట, వారికి మేలు చేయుటకు వాళ్ళు తగిన వాళ్ళు అని గుర్తించి వాళ్ళకి నువ్వు మేలు చేసే విషయంలో విసుక్కోకూడదు, అలసిపోకూడదు. అప్పుడు నువ్వు తగిన కాలంలో పంట కోస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో వెదజల్లి విత్తేవాడంట విస్తారమైన పంటను కోసుకుంటాడంట. 9వ వచనం 8, 9 చదువుతాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. విసుకక అలసిపోకుండా మేలు చేస్తే అంట వెదజల్లి పంటను సమృద్ధిగా కోసుకున్నట్టు. అంటే విత్తనాలు వెదజల్లి విస్తారమైన పంట కోసుకోవడం జరుగుతుందంట. అందుకని మేలు పొందదగిన వారికి మేలు చేయుట యందు విసుక్కోకూడదు, అలిసిపోకూడదు. హల్లెలూయా. ఇస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఎంతైనా ధనరాశి కరిగిపోతుంది కదండి అని కొంతమంది అంటూ ఉంటారు. ఎంత ఇస్తూ ఉంటే చేస్తూ ఉంటే ధనరాశి కరిగిపోతుంది కదండి, ఏం మిగలకుండా అయిపోతుందంటే 8వ వచనంలో ఏమన్నాడంటే పౌలు గారు చూడండి, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై. దేవుడంట నువ్వు అలసిపోకుండా మేలు చేస్తూ ఉంటే, విసుగక మేలు చేస్తూ ఉంటే, ప్రతి మంచి కార్యమును చేస్తూ ఉంటే అందుకు తగినటువంటి సర్వ సమృద్ధిని ఆయన నీకు ఇస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అల్లయక మేలు చేసితివేని. హల్లెలూయా. విసుకక మేలు చేసితివేని నీ ధనరాశి యాడవుతూ ఉంటుంది, కలుస్తూనే ఉంటుంది. దేవుడు సర్వ సమృద్ధిని ఇస్తాడంట. అదే అక్కడ రాసింది, నేను చెప్తున్నాను అక్కడ రాసిందే. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరించును. చూచారా, సర్వ సమృద్ధిని సమస్త కృపను అయినా విస్తరింపచేస్తాడు. తరిగిపోదు. లోకం అనుకునేది వేరే, దేవుని వాక్యం చెప్పేది వేరే. లోకం అనేది అది వాళ్ళు నమ్ముతారు. ఎంత రాశి అయినా దాన ధర్మాలు చేస్తూ ఉంటే రాశి నిలవదు కాదు. బైబిల్ అలా చెప్పట్లా. నీ విసుకొక మేలు చేస్తూ ఉండు, అలయక మేలు చేస్తూ ఉండు, నీకు రాశి పెరుగుతూ ఉంటుంది. రాశి ధనరాశి పెరుగుతూ సర్వ సమృద్ధిని సకల విధములైన కృపను అయినా నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నువ్వు వెదజల్లి విత్తనాలు విత్తినంత పని జరుగుతుంది. విస్తారమైన పంటను నువ్వు, సమృద్ధి అయిన పంటను నువ్వు కోసుకుంటావు అన్నమాట. తగిన కాలంలో అది నీకు వస్తుంది. కాబట్టి మేలు చేసే విషయంలో
అలసిపోకూడదు, విసుక్కోకూడదు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమంటున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో? కాబట్టి 10వ వచనం, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. హల్లెలూయా. నీకు మేలు చేసే సమయము దొరికిందనుకో, నువ్వు ధన్యుడివి. ఏంటి? మేలు చేసే అవకాశం నీకు దొరికిందనుకో, ధన్యుడివి. హలో, వింటున్నారా? మనకు ఎవరికైనా అవసరతలో ఉన్న వారికి, మేలు పొందదగిన వారికి మేలు చేసే అవకాశము దొరికిందంటే మనము ధన్యులమే. హల్లెలూయా. అదే ఇక్కడ అంటున్నాడు. ఏమంటే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, అక్కడ ఆపుతాం, అందరి ఎడల అంటే తారతమ్యం లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, కులమత భేదాలు లేకుండా. అర్థమైందా? కులమత భేదాలు లేకుండా ఎవరైనా ఈ భూమి మీద భేదవాళ్ళు ఉంటే, దరిద్రులుంటే, వాళ్ళ కులాన్ని చూడకూడదు, వాళ్ళ మతాన్ని చూడకూడదు, వాళ్ళ వంశాన్ని చూడకూడదు. ఏమీ చూడకుండా అందరికీ ధారాళంగా మనం మేలు చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమంది మా కులం వాళ్ళకే మేము చేస్తాము, మా సంఘస్థులకే మేము చేస్తాము, మా మతస్థులకే మేము చేస్తాము, మా వంశపు వారికే మేము చేస్తాము, మా ఇంటి పేటోళ్ళకే చేస్తాము. ఇలాగా కొంతమంది ఉంటారన్నమాట. కానీ బైబిల్ దానికి ఒప్పుకోవడంలే. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు కదా. దేవుడు పక్షపాతి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కోసం ప్రాణ త్యాగం చేశాడుగా. అలాంటి త్యాగం నీవు నేను కూడా కలిగి ఉండాలి. అందరికీ మేలు. ఎవరైనా సరే, నీ ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ శత్రువులైనా సరే, ఆకలిగా ఉంటే వానికి అన్నం పెట్టాలి. వస్త్రహీనుడైతే వస్త్రం, దప్పికొంటే దప్పిక తీర్చాల. మేలు చేత కీడుని జయించగలుగుతాం అప్పుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. తర్వాత విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. విశ్వాస గృహం అంటే సంఘం. విశ్వాసుల గృహం అంటే సంఘం. క్రైస్తవ సంఘాన్ని విశ్వాసుల గృహం అని కూడా అంటారు. చప్పలు కొట్టి దేని మహింపడతామా? ఏమంటాము? విశ్వాసుల గృహం. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల మేలు చేస్తామంటున్నాడు. అంటే మన సంఘములో ఎవరైనా బీదవాళ్ళు ఉన్నప్పుడు, వస్త్రాలు సరిగా లేని వాళ్ళు ఉన్నప్పుడు, ఇంకా ఏదైనా అక్కర్లో ఉన్నప్పుడు వాళ్ళకి మేలు మనము చేయాలన్నమాట. అందుకని మనం క్రిస్మస్ అప్పుడు బయట పేదవాళ్ళకి మనం సహాయం చేస్తున్నట్టుగానే చర్చిలో ఉన్నటువంటి విధవరాళ్లకు, పేదలకు కూడా మనము బట్టలు తెచ్చి ఇస్తున్నాం కదా. ఇదంతా దేవుని వాక్యానుసారమైన ఒక క్రమం. హల్లెలూయా. దీని వలన మనము ధన్యులమవుతాం. ఇవన్నీ విత్తనాలు చల్లినట్టుగా ఉంటుంది. ఆ విత్తనాలు ద్వారా మనం పెద్ద గొప్ప పంటను పోగు చేసుకున్న వాళ్ళం అవుతాం. రాశి పెరుగుతూ ఉంటుందే తప్ప రాశి మాత్రము తరగదు. సర్వ సమృద్ధిని మనము కలిగి ఉండేటట్టు దేవుడే మనలకు మన యొక్క ఆదాయాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనము మేలు చేయటం విసుక్కోకూడదు, అలసిపోకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏమంటున్నాడు? యెషయా 58లోకి వస్తున్నా. మరలా దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుట. హల్లెలూయా. ఏంటిది? దిక్కుమాలిన బేదలను ఇంట అంటే ఇల్లు వాకిలి లేనటువంటి బేదలు అన్నమాట. దీని అర్థం ఇంట చేర్చుకోమంటే ఇల్లు వాకిలు లేక బాధపడుతున్న దీన దరిద్రుల్ని మనము వాళ్ళకి ఏదైనా ఒక ఏర్పాటు చేయాలి.
మనకు చాలా స్థలాలు ఉన్నాయనుకోండి, మన ఇంటి ఆ ప్రాంగణంలో ఒక షెడ్ ఉందనుకోండి, లేకపోతే షెడ్ వేసుకునే స్థలం ఉందనుకోండి. ఎవరైనా ఇల్లు వాకిళ్ళు లేక బాధపడుతూ వర్షాల్లో తడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మన వీధిలో ఉన్న, మన ఊరిలో ఉన్న వాళ్ళను మనము చారదీసి అలాంటి ఏర్పాటు ఆ షెడ్లోనో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళని ఆ షెల్టర్ ఏర్పాటు చేయాలన్నమాట. హల్లెలూయా. ప్రభుత్వం తుఫాన్ షెల్టర్స్ అట్లా ఏర్పాటు చేస్తుంది కదా, అలాగా మనకు చేతనైన విధంగా మనము సహాయము చేయాలి. ఇప్పుడు కొంతమంది బీదవాళ్ళు రోడ్డుల్లో సన్సైడ్ల కింద వరండాల్లో రోడ్డులో పడుకో ఉంటారు. భయంకర వర్షం వస్తుంది అనుకో, నువ్వు ఆ దారిని వస్తున్నావు, వాళ్ళని చూసావు, నీ ఇంటి ముందు నీకు ఒక మంచి అవకాశం ఉంది, ఒక మంచి షెడ్ ఉంది, అప్పుడు నాకేందిలే అని చెప్పి నువ్వు వెళ్ళిపోకూడదు. వాళ్ళని తీసుకెళ్ళి నీ ఇంటి వాకిట్లో ఉన్న, నీ ఇంటి ప్రాంగణంలో ఉన్న ఆ షెల్టరు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పేది? అలాగా చేసి మనం ఉపవాసము చేస్తే అప్పుడు మన ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట. హల్లెలూయా. తర్వాత వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట. హల్లెలూయా. ఒకరోజట అమెరికా దేశంలో ఒక దైవజనుడు సేవ ముగించుకొని ఆయన వెళ్తూ ఉన్నాడంట. రాత్రి కాలంలో భయంకరమైన మంచు కురుస్తూ ఉందంట, భయంకరమైన చలి. ఆ చలిలో ఆ రోడ్డు పక్కన ఒక భిక్షగాడు వణికిపోతూ ఉన్నాడంట. ఈ పాస్టర్ గారు అతన్ని చూసి ఇప్పుడు అతనికి ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు. ఆ భిక్షగాడికి చలే, ఈయనకు కూడా చలే. స్కూటర్లో వెళ్తున్నాడంట. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన కోటు అంటే వాళ్ళు కోట్లో లోపల జాకెట్ ఒకటి ఉంటుంది, పైన సూట్ ఉంటుంది అన్నమాట. అతను ఏం చేశాడంటే కోటుని అతనికి వేసేసాడు, లోపల జాకెట్ ఉంది కదా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. వెళ్ళిపోయి రాత్రి నిద్రపోతున్నాడంట, బాగా అలసిపోయి. అతనికి ఒక కళ వచ్చిందంట, కలగన్నాడు. ఆ కళలో ఆకాశం తెరవబడిందంట. పరలోకంలో దేవదూతలందరూ ఎంతో సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ నాట్యం ఆడుతున్నారంట. వాళ్ళ మధ్యలో యేసుప్రభు ఉన్నాడంట. వాళ్ళ మధ్యలో యేసుప్రభు, ఆయన మీద ఒక నల్లని కోటు కనబడుతూ ఉందంట, ఒక కోటు కనబడుతుందంట. అది ఈయన భిక్షగాడికి కప్పాడే ఆ కోటు అదే అని అతడు గుర్తెరిగాడు అనమాట. అంటే తను భిక్షవాణి మీద కప్పిన కోటు ఎవరి మీద కప్పినట్టు అయింది? యేసయ్య మీద కప్పినట్టు అయిందంట. హల్లెలూయా. అది ఆయనకు వచ్చిన కళ. మనము పేద వాళ్ళకు చేస్తే, దిక్కులేని వాళ్ళకి చేస్తే, వస్త్రీయులకు చేస్తే మనం యేసయ్యకు చేసినట్టే. హల్లెలూయా. అలా చేసి ఉపవాసం ఉంటే అప్పుడు మన ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి రండి. ముప్పై 31వ వచనం చదువుతాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా, నేను చదువుతాను సమయం కలిసి వస్తుంది. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని,
నన్ను చేర్చుకొంటిరి. దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి. రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. దేవుని సేవకు సమస్తాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చేసినటువంటి శిష్యులకు చేస్తేనంట యేసయ్యకు చేసినట్టే. అలాగనే భేదవాళ్ళను, దరిద్రులను జ్ఞాపకం చేసుకొని వారికి చేస్తే అది యేసయ్యకు చేసినట్టే. ఆయనకి చేసినట్టు కాబట్టి ప్రతిఫలం ఆయనే ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. అది ఎవరికి చేసినట్టు అయింది? యేసయ్యకి చేసినట్టు అయింది. కాబట్టి ప్రతిఫలం ఎవరు ఇస్తారు? యేసయ్య ఇస్తాడన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనము మర్చిపోకూడదు. అలా చేస్తూ ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట. యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఈ విషయాన్ని రాయడం మనం చూస్తాం. తండ్రి అయిన 27వ వచనం చివరి వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. చూసారా? కాబట్టి దేవుని ఎదుట నిజమైన భక్తి కూడా ఏంటంటే దిక్కులేని అనాథలైన పిల్లల్ని, విధవరాండ్రని వారి ఇబ్బందిలో పరామర్శించాలి. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడు. అంటే మనము చేసే దాన ధర్మాల్లో పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అపవిత్రత ఉండకూడదు. అంటే అక్రమంగా అన్యాయంగా దోచుకొని తెచ్చి పేదలకు ఇచ్చేది కాదు. హలో, దేవుడు మనకిచ్చిన దాంట్లోనే దేవుని భాగం దేవునికి, బేదల భాగం పేదలకి, ప్రభుత్వానికి చెందవలసిన పన్ను వగైరాలు ప్రభుత్వానికి, మిగిలినది మనకు, మన కుటుంబానికి. హల్లెలూయా. కాబట్టి మనకు వచ్చేట సొమ్ములోనే మనం ఇలా చేసినప్పుడు అది యథార్థంగా చేసినట్టు అవుతుంది. కానీ అక్రమంగా, అన్యాయంగా, దోపిడీ, దొంగతనాలు చేసి, అక్రమంగా మోసాలు చేసి తెచ్చి అందరి ఎదుట బహు ఘనంగా అందరూ గొప్పలు అందుకోవడానికి చేస్తే అది మలినముతో కూడిన దాన ధర్మాలు అవుతాయి. కానీ ఈ లోక మాలిన్యం అంటకుండా మనము దాన ధర్మాలు చేసినప్పుడు అది దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా నిజముగా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తేనంట మన వెలుగు వేకువ చుక్కవలే ప్రకాశిస్తుంది అని రాయబడింది. హల్లెలూయా. చదవండి. అలాగ నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. హల్లెలూయా. దీని అర్థాన్ని మీకు ఒకసారి చెప్తాను, వినండి. చుక్కలు రాత్రిలో కనపడతాయి కదా, సూర్యుడు అస్తమించిన వెంటనే చుక్కలు కనపడతాయి. అవి రాత్రంతా ప్రకాశిస్తూ ఉంటాయి. ఉదయానికి వాటి వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వెలుగు చుక్కలన్నిటికీ తగ్గిపోయే సమయంలో ఒక ప్రకాశమానంగా ప్రకాశించే వేకువ చుక్క కనబడుతుంది అన్నమాట. అంటే మిగిలిన చుక్కలన్నీ వెలుగు కోల్పోతూ ఉంటే, తగ్గిపోతుంటే ఆ చుక్కల మధ్యలో ప్రకాశమానమైన వెలుగునిచ్చే ఒక వేకువ చుక్క కనబడుతుంది. హలో, ఈ లోకంలో అందరి వెలుగు
బలహీనమైపోతుంటే, చీకటి అయిపోతుంటే నీ వెలుగు మాత్రము ప్రకాశిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. చప్పలు కొట్టింది. ఎలా అంటే వేకువజామున ఉదయించే స్టార్ వలె నువ్వు ఉదయిస్తావు. చప్పలు కొట్టి అందరూ కనుమరుగైపోతుంటే నీవు మాత్రం వేకువ చుక్కలాగా, అన్ని చుక్కలు కనుమరుగైపోతున్న సమయంలో నీవు వేకువ చుక్కలాగా ఉదయిస్తావు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. హల్లెలూయా. తర్వాత స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. చూసారా, స్వస్థత. వ్యాధిగ్రస్తుడు అయితే, రోగివి అయితే, అది మరణకరమైన రోగమైనా సరే, ఏ రోగమైనా సరే స్వస్థత శీఘ్రంగా వస్తుందంట దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే. హల్లెలూయా. అంటే 3 భాగాలు మర్చిపోకూడదు. పాపాలు చేయకుండా ఉపవాసం చేయడం, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం చేయడం, దేవునికి ఇష్టమైన ఉపవాసం. అలాగ చేస్తే స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చేస్తుంది. హల్లెలూయా. అది ఆలస్యమై కునికి నిద్రపోదు. నీకు రావాల్సిన స్వస్థత శీఘ్రంగా వస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుందంటే నీ నీతి నీ ముందర నడుస్తుందంటే నీవు ఖ్యాతి గడిస్తావు, నువ్వు ఘనపరచబడతావు అన్నమాట. నీవు పోతూ ఉంటే అందరూ నిన్ను చూసి ఘనపరుస్తారు. హల్లెలూయా. తర్వాత నీకు సైన్యం అంటూ ఏదన్నా ఉంటే, ఆ రోజుల్లో సైన్యానికి వెనక కావలి కాస్తాడంట. ఇప్పుడు నీ ఇంటికి, నీకు, నాకు, మనకు ముందు వెనకల కుడి ఎడమల పైన కింద అంతా దేవుడు తన దూతలను కావలించి రక్షిస్తే, ఇప్పుడు దేవునికి ఇష్టమైన వాసం చేసేటప్పుడు. ఇంకా యెహోవా మహిమ అయిపోయింది, చెప్పేసేదాన్ని. అప్పుడు నీవు పిలువగా, అప్పుడు నువ్వు పిలిస్తే, ప్రార్థిస్తే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. చూసారు, అప్పుడు నీకు ఆయన ఉత్తరం ఇస్తాడు. తర్వాత నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. హల్లెలూయా. అంటే నీ మొరకు ఉత్తరం ఇస్తాడు, అంత మాత్రంగా నీకు అభయం కూడా ఇస్తాడు. చప్పలు కొట్టి దేని నీ ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడు, అభయము కూడా ఇస్తాడు. హల్లెలూయా. నేనున్నానని అభయం ఇస్తాడంట. గట్టిగా చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన అభయం ఇస్తే అది నెరవేరుస్తాడు. లోకము అనేక విధాలుగా ప్రమాణాలు చేయొచ్చు, అభయాలు ఇవ్వచ్చు, వాగ్దానాలు చేయొచ్చు, కానీ నరులు వాటిని నెరవేర్చలేరు కూడా. కానీ దేవుడు అభయం ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. చప్పలు కూడా దేవుని మహిమ పెడతాం. ఈ విధంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, ఆయన నీకు అభయం ఇస్తాడు. కాబట్టి ఒక్కసారి అందరూ మోకరించి ఆలోచన చేద్దాం. మన జీవితంలో దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసి మనము దేవుని యొక్క అనుగ్రహం, దేవుని కృప పొందుకుందామండి. దేవుని కృప పొందుకుందాం. హల్లెలూయా. అందరూ దయచేసి మోకరించండి. మోకాల మీద ఉండలేని వాళ్ళు నిలబడచ్చు. విన్న వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు మళ్ళీ మనం పరిశీలన చేసుకుందామా? హల్లెలూయా. ఓరి రబాబా శిఖరమ. ఎవరితోనో మాట్లాడాడు దేవుడు అనుకోబాక. మాట్లాడింది నీతోనే, మాట్లాడింది నాతోనే. దేవుడు మాట్లాడింది మనతోనే, నాకు కాదులే అనుకోవద్దు. నువ్వు ఎలా చేస్తున్నావో, దిక్కుమాలిన పేదల విషయం, నీ రక్త సంబంధుల విషయం, అలాగే విశ్వాసుల సంఘం వాళ్ళ, నీ యొక్క ఆత్మీయ రక్త సంబంధుల విషయం, నీ చుట్టుపక్కల పడి ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళ విషయం, పేదలు, దరిద్రులు, వస్త్రహీనుల విషయం, నువ్వేం చేస్తున్నావో ఒకసారి ఆలోచించి, నాకు పట్టదులే అనుకోవద్దు.
మేలు చేయటానికి విసుకోవద్దు, అలసిపోవద్దు. నువ్వు తగిన కాలంలో పంట కోస్తావు. అందరి ఎడల, జాతి మత కుల భేదాలు లేకుండా అందరి ఎడల మేలు చేయి. విశేషముగా విశ్వాసుల గృహమునకు చెందిన సంఘములో ఎవరైనా దీనులు, దరిద్రులు, వస్త్రహీనులు ఉంటే, అనాథలైన విధవరాలుంటే, పిల్లలుంటే వాళ్ళకి సహాయం చేయి. నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నేను ఉన్నానంటాడు. నీకు అభయం ఇస్తాడు, నీ మొరకు ఉత్తరం ఇస్తాడు. నీకు స్వస్థత కావాల్సి వస్తే స్వస్థత శీఘ్రంగా వస్తుంది. నీ వెలుగు వేకువ చుక్కలాగా ప్రకాశిస్తావు. దేవుని సైన్యము నీ వెనుకటి భాగాన్ని కావలి కాస్తుంది. నీ నీతి నీ ముందర పోతుంది, నడుస్తుంది. అమ్మలారా, ఇలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఒకసారి ఆలోచించండి. మనము చేసే సహాయములో పరిశుద్ధత ఉండాలి. అపవిత్రత, అక్రమము, అన్యాయం, మోసం, దగా, కుట్రలు, దొంగతనాలు ఉండకూడదు. అలాగ తెచ్చి సహాయం చేసేది కాదు. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే సహాయం చేయి. అది యేసయ్యకి చేసినట్టే, అది యేసయ్యకి చేసినట్టే అవుతుంది. కాబట్టి ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థించుకుందామండి. విన్న వాక్యాన్ని బట్టి సోదరుడు విక్టర్ క్లుప్తంగా ప్రార్థన చేస్తాడు వాక్యానుసారంగా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, కృపా సత్య సంపన్నుడా, కరుణావాత్సల్యతలు కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభా, ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా నాయన మీ దాసుని మరుగు చేసుకొని మాతో ఎంతో చక్కగా ప్రభా మీరు ఏర్పరచుకున్నటువంటి మీకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటో ప్రభా నాయన ఎంతో చక్కగా మాకు వివరించినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభా, మా ఆహారమును ప్రభా నాయన అవసరతలో ఉన్న వారికి పెట్టుట ప్రభా నాయన, అవసరతలో ఉన్నటువంటి మా రక్త సంబంధులను మేము ఆదుకొనుట ప్రభా నాయన, దిక్కులేని వారిని నాయన మేము ఆదరించుట ప్రభా నాయన, మీకు ఇష్టమైనటువంటి ఉపవాసం అని ప్రభా నాయన, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం అయా మీరు ఏర్పరచుకున్నటువంటి ఇష్టమైనటువంటి ఉపవాసం అని ప్రభా నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన మీ దాసునితో ద్వారా మాకు తెలియజేసినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభా, మీరు సెలవిచ్చినట్లుగా ప్రభా నాయన మా హృదయాల్లో నాయన పాపము లేకుండా జాగ్రత్త పడుతూ ప్రభా మీకు ఇష్టమైనటువంటి మీరు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసాన్ని చేస్తూ ప్రభా అయ్యా మా జీవితాల్లో మేము ముందుకు కొనసాగిపోవడానికి తండ్రి కృప చూపించండి, సహాయం చేయండి నాయన. అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన ఆదుకోవడానికి నాయన కృప చూపించమని, బలపరచమని ప్రభావిపులు వేడుకుంటున్నాం. అయ్యా వారికి ఇస్తే మీకు ఇచ్చినట్టే అని నాయన మీరు సెలవిస్తున్నారు ప్రభా నాయన. పౌలు భక్తుడు కూడా తెలియజేస్తున్నాడు ప్రభా నాయన, మేము అలయక మేలు చేస్తే ప్రభా నాయన తగిన సమయం అందు ఆ పంటను మేము కోసుకుంటామని ప్రభా నాయన అయ్యా మీ దాసుల ద్వారా మీరు తెలియజేశారు ప్రభా. అలాగా ప్రభా నాయన విన్న వాక్యం ప్రకారం మేము జీవిస్తూ ప్రభా నాయన మా జీవితాలను మేము సరిచేసుకుంటూ నాయన ముందుకు కొనసాగిపోయేటటువంటి భాగ్యము, ధన్యతను నాయన మాకందరికీ కూడా దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మీ నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటూ క్రీస్తు పేర అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించినందుకు, మన ఉపవాస ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించినందుకు స్తోత్రములు చెల్లించుకుందామండి. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులు పట్టుకోండి పక్క పక్కన. తిరుమల